బిగ్ బాస్ అనే కార్యక్రమం వల్ల ఎవరికి ఉపయోగం? ఇలాంటి చెత్త ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారా బాబు? ఫస్ట్ ఆఫ్ ఆల్, టీవీ ప్రోగ్రాముల్లోనూ సినిమాల్లోనూ నీకు ఉపయోగపడే కంటెంట్ నువ్వు ఉండాలి అని అనుకుంటున్నావంటే నీకన్నా పెద్ద ఏదో ఇంకొకటి ఎవడో ఉండడు. అసలు నీకు ఉపయోగపడే కంటెంట్ వాళ్ళెందుకు చేయాలబ్బా? నీకు ఉపయోగపడే కంటెంట్ కావాలనుకుంటే బిగ్ బాస్ మాత్రమే కాదు, నువ్వు సినిమాలు కూడా చూడడం మానేయాలి. ఏం చూడడం మానేస్తున్నావా? సినిమాల్లో ఏం ఉపయోగపడే కంటెంట్ ఉందని చెప్పి నువ్వు బట్టలు చింపేసుకొని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి 100 రూపాయల టికెట్ 1000 రూపాయలకి కొనుక్కొని మరి వెళ్తున్నావు. అప్పుడు రాదా ఈ ప్రశ్న, ఏం ఉపయోగం ఉంది ఈ సినిమా వల్ల అని? బిగ్ బాస్ని చూడగానే వచ్చేస్తుంది ఆ ప్రశ్న. ఎందుకో మరి. టీవీ అన్న సినిమా అన్న ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అది నచ్చినోడు వెళ్తాడు, నచ్చనోడు చూడడు. ప్రతి కార్యక్రమంలోనూ నీకు ఉపయోగపడే కంటెంట్ కావాలంటే ఏ భక్తి ఛానల్లో చూసుకోవాలి 24 గంటల్లోనూ. పొరపాటున మీలాంటి వాళ్ళు అందరి కోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేస్తే ఆర్ట్ మూవీలా ఉందరా అని నువ్వే 10 మందికి మెసేజ్లు చేసి ఆ సినిమాని ఫ్లాప్ చేసేస్తావు. అలాంటి నువ్వు బిగ్ బాస్ వల్ల ఏం ఉపయోగం రా అని ఒక పనికిమాలిన ప్రశ్న వేస్తావు. కరెక్ట్గా చెప్పాలంటే టీవీ అన్న సినిమా అన్న పక్కా బిజినెస్. అందులో నీకు నాకు ఉపయోగపడే కంటెంట్ చేయరు. ఏది చేస్తే డబ్బులు వస్తాయో ఆ ప్రోగ్రాంలే చేస్తారు, ఆ సినిమాలే తీస్తారు. ఇష్టం ఉంటే మనం చూడాలి, కష్టమైతే మానేయాలి. అంతేగాని ఆ ప్రోగ్రామ్స్ ద్వారా నీకు ఉపయోగపడే కంటెంట్ రావాలి అని అనుకోవడం నీ అవివేకం. నీకన్నా శుద్ధపూస మరొకడు ఉండడు. బిగ్ బాస్ వల్ల ఏం ఉపయోగం రా అంట. సోఫా కిందనో, మంచం కిందనో, బీరువా కిందనో ఎక్కడో వదిలేసి ఉంటావు నీ మెదడు అనే పదార్థాన్ని. ముందు తీసుకొచ్చి నీ బుర్రలో పెట్టి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం మానేస్తావు. ఓకే.